అందరికీ నమస్తే. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వేసేటటువంటి ఎంగిలి మెతుకులు కుక్కబొక్కలకు ఆశపడి మొరిగేటటువంటి కొంతమంది వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, వాళ్ళని ఒప్పించడానికి, వాళ్ళని మెప్పించడానికి ఇక వాళ్ళని జాకి పెట్టి లేపుతుంటారు అన్నట్ల. వెనకటికి సామెత ఉండే, వద్ద మ్యాటర్ లేదంట కానీ ఇద్దరిని బేరం చేసి పెట్టుకున్నాడంట. అట్లా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ ఎన్నికొచ్చినా ఆయనని ప్రజలు చీకొడుతున్నారు. కనీసం ఆయనని దేకే ప్రయత్నం కూడా చేస్తలేరు. కానీ ఇక ఇటువంటి కొంతమంది సోడాబుడిగాలని పెట్టుకొని వీళ్ళకు రోజు 10 ఏళ్ళు దోసుకున్నాడు కదా, ఆ దోసుకున్నటువంటి దొంగ సొమ్ముతోని ప్రతి నెల ప్యాకేజీలు పంపించుకుంటా ఇటువంటి వాళ్ళతోని రేవంత్ రెడ్డి గారి మీద, ఈ ప్రజాప్రభుత్వం మీద ప్రతిరోజు చిల్లర మల్లర కథనాలు చేయించుకుంటా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేటట్లు ఇక కార్యక్రమాలు పెట్టుకున్నారు. అప్పటికప్పుడే ఏం కాలేదు, 2.5 సంవత్సరాలు కలిసింది. కానీ అప్పటికే ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇక మళ్ళొక్కసారి ఆ ఫామ్ హౌస్లో వండుకునేటటువంటి పటేల్ ఇక సింహాసనాన్ని ఎక్కాలే, మళ్ళీ ఈ ఫామ్ హౌస్లో వండుకున్నాలే అనేటటువంటి రేంజ్లో ఈడు ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడు అయ్యగారిని సాటిస్ఫై చేయడానికి. కనీసము మీరు జర్నలిస్టులు అన్న తర్వాత కనీసం బాధ్యతాయుతంగా, కనీసం బ్యాలెన్స్గా మాట్లాడలే. గ్రౌండ్లో ఏమవుతుంది, ముఖ్యమంత్రి ఏ రకంగా పనిచేస్తున్నాడు, ఫామ్ హౌస్లో నిండా దాగి బొక్క బోల్రవ అనుకుంటున్నాడా, పనిచేస్తున్నాడా అనే కనీసం సోయి కూడా లేకుండా రోజుకు 18 గంటలు పనిచేస్తుంటే దున్నపోతుల్లాక దీని ప్రతిరోజు విమర్శ చేయడం తప్పితే ఇంకోటి పెట్టుకోలేరా? ఏం జరిగిందా ఈరోజు అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తన సొంత నియోజకవర్గం బిఎల్ఏ ఏదైతే ఎస్ఆర్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది కదా, ఈ దాని మీద నిర్వహించినటువంటి సమీక్ష కార్యక్రమంలో ముఖ్యమంత్రి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల మీద ఇక ఒక్కొక్కడు ఒక రకంగా, సిగ్నల్టీ వాడు ఒక్కొక్క రకంగా వేస్తాడు, ఇంకొక్కొక్కడు ఈ బీఆర్ఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఈ పెంపుడు కుక్కలు ఉంటాయి కదా, ఒక్కొక్కటి ఒక రకంగా మొరుగుతున్నదా. ఒకసారి శివారెడ్డి ఏం మాట్లాడిండు ఒక్కసారి మీరు వినండి. విన్న తర్వాత ఈ సోడాబుడ్డి శివారెడ్డి ఉంటాడు కదా, ప్రతిరోజు జాక్వేడి లేపుతుంటాడు అన్నట్ల. ఒకసారి ఏం మాట్లాడిండో వినండి, విన్న తర్వాత నీకు మళ్ళీ మాట్లాడతా నేను. మాట్లాడు శివారెడ్డి. కొడంగల్లో ఉన్నారు. ఉన్నాడు 2 రోజుల నుంచి. కొడంగల్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆయన పని అయిపోయినట్లే, ఆయననే గ్రహించినట్టుంది. బహుశా ఆయన కాంటెక్స్ట్ వేరే కావచ్చు, ఆయన మాట్లాడిన లైన్ వేరే ఉండొచ్చు, కానీ ఆ వర్డ్స్ మాత్రం ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ కి, రేవంత్ రెడ్డి వాళ్ళ గవర్నమెంట్ పరిస్థితికి అన్నిటికీ అర్థం పడుతుంది ఆ కామెంట్. ఎట్లుంటది, మన పని అయిపోయినట్లే, దగ్గర పడ్డది, ఇక అంతే, ఇంట్లో ఉండి మనం వంటలు చేసుకోవచ్చిందే. ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఇక నువ్వు చేసే లంగ మాటలకు మళ్ళీ వాడు సబ్స్క్రైబ్ చేస్తారు, నువ్వు చెప్పే లంగ వార్తలకు మళ్ళీ వాడు సబ్స్క్రైబ్ చేయలే. ఈరోజు ముఖ్యమంత్రి ఏం జరిగింది అక్కడ మేమున్నాం. వీడేదో మొత్తం ముఖ్యమంత్రి గారు 30 నిమిషాలు మాట్లాడితే దాంట్లో 2-3 సెకండ్లు ఒక అర్ధం నిమిషం తీసుకొని వచ్చి కటింగ్ తీసుకొని వచ్చి వేసుకం కాదు. శివారెడ్డి సోడాబుడ్డి ఈయన అక్కడ ఏం జరిగిందంటే, బిఎల్ఏల సమావేశం జరిగింది. ఆగస్టు 3 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉన్నది ఈ ఎస్ఐఆర్కు సంబంధించి. ఇంకా దాదాపు 50,000కు పైగా ఓట్లు నమోదు కాలేదు. కాబట్టి మండల నాయకులు కావచ్చు, ఈ జిల్లా నాయకులు కావచ్చు, మీరు కొంత క్రియాశీలంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా చేయకపోతే మీ పని అయిపోతుంది ఉంటుంది. నా వెనకాల ఉన్నటువంటి నాయకులు, ముఖ్య నాయకులు మొత్తం ఇక్కడ నుంచి ముందరికి వెళ్తారు, ఆ ముందలు ఉన్నటువంటి నాయకులు ఇక్కడ వస్తారు. కాబట్టి కొంత క్రియాశీలంగా మీరు పనిచేయండి. ఖచ్చితంగా ఏ ఒక్క ఓటు తొలగించడానికి వీలు లేదు, ఎవరు ఓటు లేకుండా ఉండొద్దు. భవిష్యత్తులో మహిళలకు కూడా 33% రిజర్వేషన్ వస్తున్నది. ఏ రకంగా అయితే స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ ఉన్నదో, అదే రకంగా పార్లమెంటు ఎంపీలు కావచ్చు, శాసనసభకు ఎమ్మెల్యేలకు కూడా 33% వస్తే ఎక్కువ మొత్తంలో మహిళల ప్రాధాన్యత ఉంటుంది, ప్రాతినిధ్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చినట్లయితే మీ ప్రాధాన్యత తగ్గుతుంది అని చెప్పి ముఖ్యంగా మండల ప్రెసిడెంట్లు కావచ్చు, జిల్లా ప్రెసిడెంట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులకు అక్కడ నుంచి ఒక సందేశం ఇచ్చాడు ముఖ్యమంత్రి. ఈ సందేశాన్ని తీసుకొని ఇక మా పని అయిపోయింది, ఇక మళ్ళీ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి పటేల్ వచ్చి
ఇక ఈరోజే రేపే ప్రమాణ స్వీకారం చేస్తాడనే లెవెల్లో ఇటువంటి చిల్లర మల్లరగాలని పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారంటే ఈ ఇంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు. శివారెడ్డి మీరు ఇట్లా జాకి లేపి ఆహా ఓహో అని వీడికి తెచ్చిండ్రు. లాస్ట్కు అయ్యగారిని ఫామ్ హౌస్ నుంచి కనీసం ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఉన్నది చెప్పండి రా నాయన. గతంలో కూడా మనం చూసినాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇక నేను గెలిపియపోతే ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఒకడు. కంటోన్మెంట్లో అదే పరిస్థితి. ఏడవైనా మీ ముఖం మీద ఉమ్మేసి ప్రజలు చీకొడితే అయినా కానీ సిగ్గు శరం వస్తలేదు. మొన్నటికి మనం చూసినాం మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. ఒక్క కార్పొరేషన్ కూడా గెలవలేకపోయినరు. ఇక మళ్ళీ ఇటువంటి చిల్లరగాళ్ళు అంతా మోపాయి ఇక దొరగారికి ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి, సారు కారు 16, ఢిల్లీలో సర్కారు, ఆయన ప్రధానమంత్రి అవుతాడు, కవితమ్మ పోయి అమెరికా ప్రెసిడెంట్ అవుతుంది, ఇక రామారావు పోయి యాదే ఒక దేశానికి ప్రెసిడెంట్ అవుతాడు అనే లెవెల్లో మీలాంటి చిల్లర మల్లరగాళ్ళు మోపాయినారు. కాబట్టి దొంగ సర్వేలు చేపించిండ్రు. కాబట్టే వాళ్ళ బతుకు ఈరోజు ఆ రకంగా అయింది. కాబట్టి శివారెడ్డి ఇటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేయి. ఎంత బిస్కెట్లు వేసినంత మాత్రాన పూర గింత లంగ వార్తలు దొంగ వార్తలు ప్రసారం చేస్తే ప్రజలు ఎర్రోళ్ళు గారు వాళ్ళు వినొచ్చు, ఫామ్ హౌస్లో అనుకుంటారు. కాబట్టి వాళ్ళకు కొంత సాటిస్ఫై చేయడానికే మీరు మాట్లాడాలి, తప్పులేదు. కానీ వేరేది మాట్లాడితే ఇంకోటి దానికి అంటగట్టి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. చూడండి వీడు ఇంకోటి ఏం మాట్లాడతాడు, ఎట్లా మోపాయినా అర్థం కాదు, అయిపోయిందట. ఎస్ఐఆర్ ఉంది కదా ఓట్లది నడుస్తుంది కదా, ఆ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో జరిగిన సమావేశం, అది కార్యకర్తలతో జరిగిన సమావేశం. దానిలో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. తర్వాత ఎప్పటికి మా చేతుల్లో పెత్తనం ఉంటుందని అట్లా ఏం ఉండదు, దగ్గర పడ్డది. మీరు జాగ్రత్త చేస్తేనే ఏమన్నా వ్యవహారం నడుస్తుంది, లేకపోతే కదా అంతే సంగతులు. అల్లి పూజ ఇంటికాడ ఉండి వంట చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మేము ముందే చెప్తున్నాం. మళ్ళా మా పాలు అవుతుండే నీకు కూడా అదే అవుతుంది. ఇంట్లో వంట వండి పిల్లలకు స్నానం చేపిస్తూ బడికి తోలే పరిస్థితి వస్తుంది పాలు. ఇక నేనేం ఓట్లకు అడిగేది ఏం లేదు. ఆ పక్కన ప్రమోద్కైనా నీకైనా అర్థమైంది కదా. ఎప్పటికీ మనకి అధికారం ఉంటుందని అనుకోకండి. అరే అవులే గాడిది, నీకేం అర్థమైంది చెప్పు. అధికారం గురించి మాట్లాడలేదురా సన్నాసి. మళ్ళోసారి చెప్తున్నా, పెద్దోడవు ఇట్లా మాట్లాడొద్దు, కానీ నీకు గాడిదిలాగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఈ రకంగా మాట్లాడుతున్నా. ఆయన మాట్లాడింది చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ రాబోతున్నది. ఇక మీరు ఇట్లనే వండుకుంటే ఇంట్లో వండుకుని ఈ ఎస్ఐఆర్ కావచ్చు వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా మీరు పనిచేయపోయినట్లయితే మహిళలు 33% వస్తారు. ఇక మిమ్మల్ని ఎవడు దేకేటోడు లేకుంటాడని చెప్పిండు. ఈ ఎస్ఐఆర్ అనేది ఒక కాంగ్రెస్ పార్టీకే సంబంధం కాదురా బాబు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించి జరుగుతుంది. సమగ్ర ఓటర్ జాబితాను ప్రక్షాళన చేసినటువంటి కార్యక్రమం అప్పుడెప్పుడో 2002లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లే ఏమి ఉండవు. అందుట్లో ఫామ్ హౌస్లో పండుకునేటటువంటి పటేల్ ఓటు కూడా ఉంటుంది. ఇక దాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి ఉన్నది చెప్పిండు. ఉన్నది చెప్తే ఇటువంటి లంగ వార్తలు దొంగ వార్తలు ప్రచారం చేస్తున్నాడు. వీడు దీనికి ఏం చెప్తాడు వినండి. ఇంకా దగ్గర పడ్డది పడ్డది బరాబర్ పడ్డది. ఏముండదు, ఇంకా ఓట్లు అడిగేది ఏముండదు, ఇంటికాడ పని చేసుకోవాలి. సరే, ఆయన కాంటెక్స్ట్ ఓట్లు నమోదు చేయకపోతే అనుకున్నాం కాదు, అదేరా బాబు ఆయన చెప్పిందే కాదు, అనుకున్నాం కాదు. 33% రిజర్వేషన్ మహిళలకు వస్తుంది. అప్పుడు మహిళలే వస్తారు, అప్పుడు మీరందరూ ఎవరు కనబడరు రిజర్వేషన్. అట్లాంటప్పుడు బరాబరి వస్తారు, బరాబరి రావాలి కూడా. చట్టసభల్లో కూడా మహిళలు రావాలి. రావద్దంటవా చెప్పు. మరి ఉన్నొక్క అడవిలను ఉన్నొక్క బిడ్డను ఆస్తులు మొత్తం గుంజుకొని మెడలు పట్టి దొబ్బినట్లు ఉండదు. దొరగారి బిడ్డ కల్వకుంట్ల కవితమ్మని ఆస్తులు అంతస్తులు మొత్తం గుంజుకొని లాస్ట్కు వాళ్ళ భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసి మెడలు పట్టి బయటకు దొబ్బినట్లు ఉండదు. ఒకసారి పార్లమెంట్లో చట్టం అయిపోయిందంటే ఖచ్చితంగా సచ్చినట్ల ఇక నేనే ప్రెసిడెంట్ ఉంటా, ఇక మొత్తం నేనే ఉంటా, మంత్రివర్గంలో మొత్తం కూడా నా పరివారం ఉంటుంది అంటే కుదరదు. ఖచ్చితంగా మంత్రివర్గంలో కావచ్చు అన్నిట్లలో మహిళలకు 33% ఇవ్వాల్సిందే. తెలియకుంటే తెలుసుకో. ఆ ఫామ్ హౌస్లో అనుకునేటి ఆయన చెప్తాడు. ఇంకా రేవంత్ రెడ్డి ఏమంటాడు?
మీరు పని చేస్తేనే ఉంటారు, పని చేయకపోతే ఇక మీ పని అయిపోతుంది. అంటే పని చేస్తే ఎట్లుంటారు? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బరాబరి కదా. ఇప్పుడు చేయకపోయినా పని చేస్తేనే ఉంటారు, పని చేయకుంటే పటేల్ ఏం చేసిండు, ఫామ్ హౌస్లో బొక్క బోరం అనుకుంటున్నాడు, ఓట్లు వేయలేరు జనాలు. కాబట్టి ఇటువంటి లంగ వార్తలు, దొంగ వార్తలు మానుకునాలే. ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి సందర్భం వేరు, ఆయన మాట్లాడింది వేరే రకంగా. ఎవరైతే గ్రౌండ్ స్థాయి నుంచి కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు, కొంత మండల లీడర్లు వాళ్ళను కోఆర్డినేషన్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీలైనంత తొందరగా ఈ నెలాఖరు లోపే 3 తారీఖు వరకు డేట్ ఉన్నా కానీ ఈ నెలాఖరు లోపే మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియను కొడంగల్ నియోజకవర్గంలో 100% కంప్లీట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. ఇక దానికి మీరు ఒక్కొక్కడు ఒక రకంగా లంగ వార్తలు, దొంగ వార్తలు ఏదో క్లిప్పు తీసుకొని చిన్న చిన్న కటింగ్లు వేసుకుంటే ఇక అంతకన్నా ఏం లేదు. కాబట్టి ఇటువంటి దొంగ వార్తలు, లంగ వార్తలు నమ్మొద్దని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.